అలాగే అతిగా నిద్రించేవాడికి, అతిగా మేల్కొనేవాడికి కూడా యోగం సిద్ధించదు. చాలామంది మేల్కొంటూ ఉంటారు రాత్రంతా, తెల్లవారులు ఎప్పుడు కూడా. ఇక యోగం సిద్ధించే విధానాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు ముందు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము, మితమైన నడత గలవాడు, కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడు, మితమైన నిద్ర మెలకువ గలవాడు అయిన వాడికి యోగము దుఃఖాలను పోగొట్టేదే ఉంది అన్నాడు భగవంతుడు. అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత మితం, మిత భాషణ అని కూడా అన్నారు. మితాహార విహారం అన్నీ చెప్పుకొని వచ్చాడు. ప్రతి దాంట్లో మితం. ఈ శ్లోకంలో భగవంతుడు ఆహార విహారాలు, కర్మలు, నిద్ర, మెలకువ అనే వాటి గురించి ఉపదేశం చేస్తున్నాడు. లోపలికి తీసుకునేది ఆహారం, దానినే మనం అన్నం అని పిలుస్తాం. విహారం అంటే తిరగటం. ఈ రెండు ఒక నియమ ప్రకారంగా చేయాలి. విపరీతంగా తినకూడదు, విపరీతంగా తిరగకూడదు. అసలే తినకుండా ఉండకూడదు, అసలే తిరగకుండా ఉండకూడదు. యుక్తంగా అంటే ఒక నియమిత పరిణామంలో ఆహార విహారాలు ఉండాలి. పనులు కూడా తగినంత మాత్రంగా చేయాలి. అక్కర్లేని పనులు నెత్తి మీద వేసుకోకూడదు. నిద్రపోవటానికి ఒక నియమిత కాలాన్ని పెట్టుకోవాలి. అలాగే మేలుకోవటానికి కూడా ఒక నియమిత కాలాన్ని పెట్టుకోవాలి. సరిగ్గా ఆ సమయానికి పడుకొని సరిగ్గా ఆ సమయానికి మేల్కోవాలి. నీ ఎంత సమయం పెట్టుకున్నావో ఆ సమయంలో పడుకోవాలి. ఎంతగా లేయాలనుకున్నావో అప్పుడు లేచేసేయాలి. ఇక్కడ స్వప్నం అంటే నిద్ర అని అర్థం. ఇలా ఆహార విహారాలు, స్వప్నావబోధాలు ఎవరికైతే సరైన పాళ్లల్లో ఉంటాయో వారికి యోగం సిద్ధిస్తుంది. ఆ యోగము సర్వ సంసార దుఃఖాలను కూడా నాశనం చేస్తుంది. అనారోగ్య మనాయుష్యం, అనారోగ్యమనాయుష్యం, అస్వర్గ్యం చాతిభోజనం, అస్వర్గ్యం చాతిభోజనం, అపుణ్యం లోక విద్విష్టం, అపుణ్యం లోక విద్విష్టం, తస్మాత్ తత్పరివర్జయేత్, తస్మాత్ తత్పరివర్జయేత్. మితిమీరినటువంటి భోజనం రోగాన్ని కలిగిస్తుంది, ఆయస్సును హరిస్తుంది. నువ్వు ఆరోగ్యంగా చాలా రోజులు బతకాలంటే కంట్రోల్గా ఆహారం తినాలా. స్వర్గానికి యోగ్యత కోల్పోయేలాగా చేస్తుంది విపరీత ఆహారాన్ని తింటే. ఇష్టం వచ్చినట్టు తినకూడదు, ఆహారం తినకూడదు. కంఠపూర్తి వరకు తినకూడదు, అయిపోయి అక్కడికి రోగమే. ఇంకా శరీరం అంతా కూడా ఎక్కడెక్కడో అవంతా కూడా ఒకచోట చేరుకొని లావైపోతావు. స్వర్గానికి యోగ్యత కోల్పోయేలాగా చేస్తుంది. పాపాన్ని కూడా కలిగిస్తుందట ఎక్కువ ఆహారం తింటే. దానివల్ల లోకనింద కలుగుతుంది. లోకలంతా హాస్యం చేసి నింద కలుగుతుంది. అందువల్ల అతి భోజనాన్ని విడిచిపెట్టాలి, భోజనం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువ తీసుకోమని చెప్పారు. అందుకని యోగాభ్యాసానికి సంబంధించినదంతా చెప్పుకొని వస్తున్నారు పరమాత్ముడు, భగవంతుడు మనకు. అతి భోజనాన్ని విడిచిపెట్టాలి. ఇక ఇప్పుడు సాధకుడు యుక్తుడెప్పుడు అవుతాడు, ముక్తుడెప్పుడు అవుతాడు అనేది కూడా అవుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే మనస్సు బాగా నిగ్రహింపబడి ఆత్మయందే నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే యోగి అన్ని కోరికల నుండి వెనక్కు మళ్ళినవాడే ఉంటాడో అప్పుడు అతడు యోగసిద్ధిని పొందినవాడు అని చెప్పబడతాడు. యోగసిద్ధి పొందాలంటే ఇవన్నీ చేయాలా. మన చేతిలో ఉన్నాయి అన్నీ కూడా. దీని యంత్రం అక్కర్లేదు, అన్నీ మన చేతిలో ఉన్నాయి. సులభంగా చెప్పాడు పరమాత్ముడు. బాగా నియమించబడి ఏకాగ్రతను పొందిన చిత్తము బయటి విషయాలపై చింతన విడిచిపెడుతుంది, అదంతకదే పోతుంది. ఎట్లా బయట విచారాలు పోతాయంటే, ఆ చింతన ఎట్లా పోతాయంటే, నీవు ధ్యానం చేసే కొద్దీ ఏకాగ్రతను పొందినటువంటి చిత్తము ధ్యానం చేసే కొద్దీ నీకు
బయట యోచనలన్నీ పోతాయి. అప్పుడు కేవలం ఆత్మయందే ఆ చిత్తం నిలిచిపోతుంది అనేదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు యోగి ఇహ పరలోక విషయాలన్నిటిపై తృష్ణను విడిచిపెట్టేస్తాడు. అదంతకదే పోతాయి. ఎవరు ఏం చేయాల్సిన పని లేదు. గురుకృప అనేది కాదు. గురువుకు స్మరణ చేసుకొని ఇవన్నీ చేయండి. భగవంతుడు చెప్పినటువంటివన్నీ పాటించండి. తృష్ణను విడిచిపెట్టేస్తాడు. అవంతకవే పోతాయి. ఈ క్రమంలో యోగి యుక్తుడు అనబడతాడు. యుక్తుడు అంటే ఏకాగ్రతను పొందినవాడు అని అర్థం. సమాధానపడిన మనస్సు కలవాడే యుక్తుడు. సమాధానంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. చాలామందిని చూస్తున్నాం, ఎంత శాంతంగా ఉంటారో వాళ్ళు. మీ అందరికీ ఆశ్చర్యం అవుతుంది. ఎంత శాంతంగా ఉన్నారంటే వాళ్ళు చిత్తము సమాధానమైంది, వాళ్ళకి ఏకాగ్రత కుదిరింది. ఈ చెప్పిన విధంగా యోగ సాధన చేసే సాధకుడే యోగ సిద్ధుడవుతాడు. ఇక యోగి యొక్క ఏకాగ్రమైన చిత్తానికి భగవంతుడు పోలిక చెబుతున్నాడు ఇక్కడ. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉన్న దీపం ఏ ప్రకారంగా అయితే కదలకుండా ఉంటుందో, ఎక్కువ గాలి లేని చోట అట్లే ఉండిపోతుంది. దీపం మనం ఇళ్లలో అంటిస్తాం కదా, అట్లా ఉండిపోతుంది, కదలనే కదలదు. ఎందుకంటే గాలి లేదు ఎక్కువ. ఏ ప్రకారంగా అయితే కదలకుండా ఉంటుందో అది ఆత్మధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉన్న యోగి యొక్క నిగ్రహింపబడిన మనస్సుకు పోలికగా చెప్పబడింది. ఆ దీపంలాగానే మనస్సు కదులుతూ ఉంటుంది, అట్లా నిలపాల. నిగ్రహించబడిన మనస్సుకు దాని పోలిక చెప్పబడింది అన్నాడు భగవంతుడు. దీపం వెలిగించి బాగా హోరున గాలి వీస్తున్న చోట పెడితే ఏమవుతుందో ఆరిపోతుంది. అసలే గాలి లేని చోట పెడితే అది కూడా ఆరిపోతుంది. కొద్దిగా గాలి లేని చోట పెడితే దీపం కదలకుండా ఉంటుంది. చిత్తం యొక్క పోకడలు తెలిసినటువంటి యోగులు చిత్తాన్ని నియమించి యోగాన్ని అభ్యాసం చేస్తూ ఆత్మ సమాధిలో నిలిచినటువంటి యోగిని పెద్దలు అటువంటి దీపంలో పోల్చారు. దీపంలాగా ఉండాలా నీ ధ్యానం అంటారు. ఆ ముందుగానే చెప్పాం కదా, శబ్దం ఉండే చోట కూర్చోకూడదు, అదే కదా దీపంలాగా. ఎక్కువ గాలింది లోపల పెట్టు అంటుందమ్మ దీపాన్ని. సో అది అందుకని ఏమీ గాలి లేని చోట పెట్టినా ఆరిపోతుంది. తక్కువ గాలి ఉండే చోట పెట్టమంటారు. అదే విధమైనటువంటి తక్కువ ఆహారము, తక్కువ నువ్వు చేసేటువంటి నీ కార్యక్రమాలన్నీ కూడా తగ్గించుకోవటం, ఏ తాపత్రయాలు లేనటువంటి చోట కూర్చొని ధ్యానం చేయటం, ఎంత బాగా చెప్పుకొని వచ్చారు. దాన్ని ఎట్లా పోల్చారు? ఒక దీపానికి పోల్చారు. అంటే యుక్తాహార విహారాలు, యుక్త చేష్టలు, యుక్త నిద్రా జాగరణలు కలవాడు మనస్సును నిగ్రహించి కోరికల నుంచి ఆత్మతత్వంలోకి మళ్లించినవాడు అయిన యోగి యొక్క మనస్సు దీపంలాగా కదలకుండా ఉంటుంది అని అర్థం. ఇక్కడ మన మనస్సు దీపంలాగా కదలకుండా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనకు యోగం సిద్ధించినట్టు గుర్తు. మనకు ఎప్పుడు దీపంలాగా ఉంటుందో మన మనస్సు, కదలకోకుండా ఉంటుందో మనస్సు, 6 గంటలు ధ్యానం చేస్తున్నారంటే నిజంగా చాలామందికి సిద్ధిస్తుంది. ఒకే సమంగా ధ్యానం చేస్తున్నారు అంటే దేహము కదలకుండా, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు సమంగా, ఏ బాధను లేకుండా, మితమైన ఆహారం తీసుకుంటే మాత్రమే అవుతుంది ఇది. మితంగా నిద్రపోతే మాత్రం అవుతుంది ఇది. అన్నీ మితంగా పాటించిన వాడికి మాత్రమే లబ్బుతుంది, కానీ ఎక్కువ వాడికి అబ్బదు. అందుకని ప్రశాంతి అయినటువంటి స్థలంలో నీవు ఒకడే కూర్చోని చెప్పారు. నయం మానం మర్యాద కాపాడుకోవటానికి. ఇక సభల్లో కూర్చొనేటప్పుడు అందుకే యోగి ఆహారం పెట్టిస్తారు. ఎక్కువ కాయగూరలే తినిపిస్తారు, కారం తినిపించరు. కొన్ని చోట్ల చేసుకొని తింటారు లక్షణంగా. అది ఏం ప్రయోజనం? అసలు యోగం కాదు, అది భోగం. కదలకుండా ఎప్పుడు ఉంటుందో నీ మనస్సు, అప్పుడే మనకు యోగం సిద్ధించినట్టు గుర్తు వస్తుంది. మనకు మనస్సు కదులుతూ ఉంటే ఇంకా బాగా యోగాభ్యాసం చేసి దాన్ని కదలకుండా నిగ్రహించుకోవాలి. అసలు జనం చేరిన చోట ఆహారం మితంగానే తీసుకోవాలా. అందుకని ఆశ్రమాలకు వచ్చినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు
మితమైన ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట ఏదో కొంచెం తీసుకొని పడుకోవాలి. మితంగా ఆహారం తీసుకున్న కొద్దీ నీకు మంచిది. ఈ విధంగా యోగాభ్యాసం బలం చేత గాలి లేని చోట దీపంలాగా చిత్తం ఏకాగ్రతను పొందుతుంది. ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి ధ్యానయోగం సిద్ధిస్తుంది. ఆ ధ్యానయోగం యొక్క మహిమను భగవంతుడు 4 శ్లోకాల ద్వారా ముందుకు చెప్పబోతున్నాడు. ఇక్కడ ఈ 4 శ్లోకాలు కలిపి ఒకే వాక్యంగా అర్థం చేసుకోవాలి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణచేతస. ఏ స్థితిలో యోగాభ్యాసం చేత నిగ్రహించబడిన మనస్సు శాంతిని పొందుతుందో, అంటే చిత్తవృత్తులు లేకుండా ఉండిపోతుందో, ఏ దశలో పరిశుద్ధమైన మనస్సు చేత స్వస్వరూపమైనటువంటి ఆత్మను చూస్తూ తనయందే ఆనందాన్ని పొందుతున్నాడో, ఆ దశలో స్థిరంగా ఉన్న ఈ యోగి బుద్ధి చేత మాత్రమే గ్రహింపబడదగినది, ఇంద్రియాలకు అందనిది, అంతులేనిది అయినటువంటి ఏ ఆనందం ఉందో దానిని అనుభవిస్తున్నాడో, మరి ఏ దశలో ఆత్మస్వరూపంలో నిలబడినటువంటి ఈ యోగి యథార్థమైన ఆత్మస్వరూపం నుంచి కదలటం లేదో, మరియు ఏ ఆత్మసిద్ధిని పొంది వేరొక లాభాన్ని ఆత్మలాభం కంటే ఎక్కువైనదిగా భావించడో, ఏ ఆత్మతత్వంలో స్థిరంగా నిలబడి ఉన్న యోగి తీవ్రమైన దుఃఖం చేత కొంచెం కూడా చెలింపచేయబడడో, అటువంటి దుఃఖాలతో సంయోగం ఏదైతే ఉందో దానితో గల వియోగాన్ని యోగమనే పేరు గలదానిగా మనం తెలుసుకోవాలి. అటువంటి యోగము మంచి పట్టుదలతోనూ విసుగులేని చిత్తంతోనూ అభ్యసించదగినదై ఉంది అని చెప్పారు. ఇక్కడ దశల వారీగా భగవంతుడు ధ్యానయోగ సిద్ధిని చెప్పాడు. యోగాభ్యాసం చిత్తాన్ని విషయాల వైపు వెళ్లకుండా ఆపుతుంది కదా. అప్పుడు యోగి ఆత్మతో ఆత్మను చూసుకొని ఆత్మయందే సంతోషిస్తాడు. యోగానుష్ఠానం వల్ల మనస్సు అన్ని వైపులకు పోవటాన్ని ఆపేయవచ్చు. యోగము మనస్సులోని చంచల స్వభావాన్ని పోగొడుతుంది. అప్పుడు సమాధి చేత పరిశుద్ధమైన అంతఃకరణం చేత జ్యోతిస్వరూపమైనటువంటి పరమ చైతన్యాన్ని చూసి యోగి ఆత్మయందే సంతోషిస్తాడు. అనంత సుఖము అంటే బ్రహ్మానందము, ఇంద్రియాలకు అందనిది, అది బుద్ధి చేతనే గ్రహించదగింది. దాన్ని తెలిసిన తర్వాత యోగి ఇక సుఖం నుండి కదలకుండా ఉండిపోతాడు. అత్యంతమైన సుఖం అంటే అనంత సుఖము. ఇది ఇంద్రియాల వల్ల కలిగే విషయ సుఖం కాదు, ఇది బుద్ధి ద్వారా కలిగేది. అందుకే దీనిని అతీంద్రియ సుఖము అంటారు. అతీంద్రియ యోగం అంటే ఇదే. ఈ సుఖాన్ని అనుభవించిన యోగి ఇక తత్వస్వరూపం నుంచి కదిలిపోడు, అతడికి చ్యుతి ఉండదు. అంటే తత్వం నుంచి జారిపోడు, అచ్యుతుడే అయిపోతాడు. యోగాన్ని తెలుసుకోవాలి. ఆ యోగాన్ని పొందిన తర్వాత ఇక పొందదగినది మరొకటి ఉండదు. యోగి ఇక తనకు పొందవలసింది ఏదీ లేదు అని నిశ్చయించుకుని ఉంటాడు. ఆ యోగంలో నిలవటం వల్ల ఎంత గొప్ప దుఃఖం కలిగినా అతడు చలించడు. ఆ యోగమే ఆత్మలాభం. ఆ యోగం ఉంది కదా, అదే ఆత్మలాభం. దానికంటే అధికంగా పొందదగిన మరొక లాభం లేదు అనేశారు. యోగి ఆత్మలాభమే పరమలాభం అనుకొని ఉంటాడు ఎప్పటికీ. అటువంటి ఆత్మతత్వంలో నిలిచి ఉండే యోగి అంతులేని దుఃఖం కలిగిన
ఆయుధం వంటి వాడి వల్ల భరించరాని దుఃఖం కలిగినా చలించడు. ఎంత దుఃఖం వచ్చినా చలనమనే ఉండదు. ఈ 3 శ్లోకాలలో భగవంతుడు అన్ని విశేషాలతోనూ కూడినటువంటి గొప్పదైన ఆత్మావస్థ అనే యోగాన్ని చెప్పాడు. దుఃఖంతో సంయోగము దుఃఖ సంయోగము అనబడుతుంది. దుఃఖ సంయోగము దాన్ని వదిలించుకోవటమే దుఃఖ సంయోగ వియోగము అంటారు. అంటే యోగికి దుఃఖాలతో సంయోగం అనేదే లేకుండా పూర్తిగా దుఃఖ వియోగం ఏర్పడుతుంది అని అర్థం. దుఃఖ వియోగం ఏర్పడితే ఇంకేముంది, ఆనందం కదా. ఇటువంటి దుఃఖ వియోగమే యోగము. దుఃఖాన్ని మొత్తం విడిచిపెట్టడం, కలిగినటువంటి దుఃఖాన్ని యోచన చేయకోకుండా వియోగం విడిచిపెట్టడం, ఇటువంటి దుఃఖ వియోగమే యోగము. అసలే ఏం పట్టించుకోవటం ఏముంది, అందరూ వెళ్ళిపోయేవాళ్ళం, ఎందుకు దుఃఖపడాలా? యోగ ఫలం గురించి చెబుతున్న విషయాన్ని పూర్తి చేస్తూ యోగ సాధన చేయాలని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంకేముందండి? చాలామందికి యోగ సాధన చేయండి అంటే ఒళ్ళు గోక్కుంటారు. అంటే రాక్షస జన్మమని అర్థం. వాళ్ళు ఆశ పడాల, నేను ఏ యోగం చేస్తే మంచిది, ఈ వయసుకు నేనేం చేయాలా, ఈ సందర్భంలో నేను ఎట్లా ఉండాలా. చిన్నపిల్లలే అడుగుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు యోగాభ్యాసం చేస్తున్నారు, కదలకుండా ధ్యానం చేస్తున్నారు పిల్లలు. ఇంకా పెద్దవాళ్ళకి ఏమైంది, చేయలేదా? నిశ్చయము, కలత చెందకపోవటము అనే వాటిని యోగ సాధనాలుగా భగవంతుడు విధించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలాన్ని కలిగించే యోగాన్ని నిశ్చయంతో విసుగుదల లేకుండా, దుఃఖము లేకుండా, కలత చెందకుండా, ఇంక నేనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే లేదు. ఈ 2 మాటలే మీకు చాలు. నిరుత్సాహాన్ని వదిలేసి సన్యసించి ఉత్సాహవంతమైనటువంటి, చాలా ఉత్సాహం, ధ్యానానికి కూర్చున్నామంటే ఉత్సాహవంతంగా పరిగెత్తి రావాలి. చాలామంది భోజనానికి పిలుస్తున్నారంటే చాలా ఉత్సాహంతో పరిగెత్తుతారు. అదేం ఉత్సాహమో తెలీదు. ఉత్సాహవంతమైనటువంటి మనస్సుతో సాధన చెయ్యాలి అని భగవంతుడు చెప్పాడు. యోగ సాధన కష్టమైనది కనుక అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను భగవంతుడు రాబోయే 2 శ్లోకాల్లో తెలుపుతున్నాడు. ముఖ్యమైనటువంటి విచారాలు, ఆ ఘట్టాలు గమనిస్తాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పాల వల్ల కలిగేటువంటి అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియ సమూహాన్ని అన్ని విషయాల నుండి బాగా నిగ్రహించి ధైర్యంగా పట్టుదలతో నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మెల్లమెల్లగా సంకల్పాలను నిలిపివేయాలి. అర్థం కాలేదా? సంకల్పాల వల్ల కలిగేటువంటి అన్ని సంకల్పాలు మనం అనుకొని పోతుంటాం ఒకటి, ఇది చేస్తే అది అవుతుందని. అవన్నీ పూర్తిగా విడిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియ సమూహాన్ని అన్ని విషయాల నుండి బాగా నిగ్రహించి పట్టుకొని ధైర్యంగా పట్టుదలతో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చేత మెల్లమెల్లగా సంకల్పాలను నిలిపివేయాలి. ఇమీడియట్గా నిలపడానికి అయ్యలేదు, కొంచెంగా మనస్సును ఆత్మలో ఉండేలాగా చేసి, మన మనస్సుని పూర్తిగా ఆత్మలో పరమాత్మ ధ్యానంలో ఉండేలాగా చేసి వేరే ఏది కొంచెం కూడా ఆలోచించకుండా ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.